సో హాయ్ గైస్, నేను మణిది. సో దిస్ ఇస్ ద నాలెడ్జ్ ఫ్యూషన్. మన కొత్త ఛానల్ ఇది. ఎందుకు ఈ ఛానల్ పెట్టాను, అసలు మనం ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. ఎందుకు సి లాంగ్వేజ్, ఎందుకు వేరే లాంగ్వేజ్ కాదు, ఎందుకు దీంతోనే స్టార్ట్ చేశాను, సి లాంగ్వేజ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సమ్ బేసిక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఇప్పుడు ఈ ఫస్ట్ వీడియోలో నేర్చుకుంటాం. ఇన్ ఫర్దర్ మనం ఇంకా కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లూప్స్ కానీ అట్లా ఫార్వర్డ్ వెళ్తూ సి లాంగ్వేజ్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక చిన్న ట్యూటోరియల్స్ చేస్తా వస్తాను. సో మేబీ ఒక 1 వీక్లో కంప్లీట్ చేద్దాము. ఎవ్రీడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ద ఫస్ట్ వీడియో కాబట్టి సి బేసిక్స్, సింటాక్స్ ఎలా ఉంటుంది, సమ్ ప్రింటప్ స్టేట్మెంట్స్ కానీ సమ్ వేరియబుల్ నేమ్స్ ఎలా డిక్లేర్ చేస్తాము, డేటా టైప్స్ ఏంటి, సమ్ బేసిక్ సింటాక్స్ ఎలా వేరే వాటి నుంచి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, లైక్ పైథాన్కి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఉంటుంది సమ్ ఇలాంటివన్నీ చూద్దాము. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నాకు టీచింగ్ అసలు రాదు. బట్ నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను ఇది. అలాగే సో మీరు కొంచెం ఏదైనా తప్పు చేసినా, నాకు చెప్పడం రాకపోయినా సో కొంచెం అర్థం చేసుకుంటూ మీరు కొంచెం ట్రై చేయండి. అలాగే నేను కూడా చాలా స్లోగా చెప్పడానికి, ఏదైనా తప్పులు పోయినా ఇట్లా కొంచెం మాటలు తడబడినా కానీ ట్రై చేస్తాను. సో మీకేమైనా కావాలంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి, లేదంటే నా నెంబర్ ఇస్తాను, దానికి డిఎం చేయండి. సో ఆ వీడియోస్ కానీ దానికి రిలేటెడ్ కంటెంట్ కానీ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మనం సి స్టార్ట్ చేశాం కాబట్టి నాతో పాటు మీరు చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే జస్ట్ కామెంట్లో అడగండి, లేదంటే మీరు జస్ట్ డైరెక్ట్ డిఎం చేసేయండి నాకు. సో మనం ఎలాగో ఇప్పుడు ట్యూటోరియల్ చేస్తున్నాం కాబట్టి, నేను ఇదే ఫ్లోలో ఉన్నా కాబట్టి మీకు చాలా ఈజీగా హెల్ప్ చేస్తాను. సో ఆల్వేస్ వెల్కమ్, అసలు టెన్షన్ వద్దు, మెల్లగా నేర్చుకుందాం. అండ్ దిస్ వీడియో ఇస్ ఫర్ కంప్లీట్ బిగినర్స్ అనమాట. సికి మీకు ఇప్పుడు వరకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియకపోవచ్చు, అసలు ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తామో తెలియకపోవచ్చు, అలాంటి వాళ్ళకి. సో ఇన్ కేస్ ఎవరైనా కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండి ఇంకా నేర్చుకోవాలనుకుని వెతుకుతున్న వాళ్ళకి ఈ వీడియో కాదు. సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మనం కొన్ని వీడియోస్ చేసిన తర్వాత ఇన్ డెప్త్ వెళ్తాము. సో నా మెయిన్ గోల్ ఏంటంటే అందరికీ ఏఏ నేర్పించాలని. సో ఏఏ నేర్పించాలంటే సో పైథాన్కి వెళ్ళాలి. సో కొన్ని ప్యాకేజెస్ మీకు నేర్పియాలి, టెన్సర్ ఫ్లో కానీ మోడల్స్ ఎలా బిల్డ్ చేయాలి, ట్రైన్ చేయాలి, న్యూరల్ నెట్వర్క్స్ చాలా ఉంటాయి. అవన్నీ మీకు ఒకేసారి స్టఫ్ చేయలేను. సో ఒక బిగినర్కి సి నుండి స్టార్ట్ చేసి సి నుంచి పైథాన్కి స్విచ్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ మళ్ళీ మనం ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు మీరు జాయిన్ కండి. సో జస్ట్ ఐ విల్ స్టార్ట్ నౌ. సో మీకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కోసం స్క్రీన్ షేర్ చేస్తాను, లైక్ జస్ట్ గివ్ ఎ మినిట్. సో సీయింగ్ ద స్క్రీన్ రైట్. సో ఈయనే డెనిస్ ఎం. సో ఈయన AT&T బెల్ ల్యాబ్స్లో 1970s సి లాంగ్వేజ్ అనేది డిస్కవర్ చేశారు, ఆర్ డెవలప్ చేశారు. ఇన్వెంట్ చేశామని మాత్రం అనము, సో డెవలప్ చేశారు, లేదంటే డిస్కవర్ చేశారని అనొచ్చు. హీస్ ద ఫాదర్ ఆఫ్ సి. అండ్ ఆల్సో యూనిక్స్లో కూడా మేజర్ పార్ట్ని ప్లే చేయడం వల్ల ఈయన దానికి కూడా ఫాదర్ ఆఫ్ ద యూనిక్స్ అని కూడా అంటాము. సో ఈయన మనం గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ ఈయన వల్లే మనకి సి అనేది 1970sలో వచ్చింది. అండ్ దాని తర్వాత చాలా ఫేమస్ అయింది సి అనేది. దాని ముందు చాలా వర్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత చాలా వర్షన్స్ ఉన్నాయి. ఈయన వర్షన్ అనేది చాలా ఫేమస్ అయింది అది. అండ్ కమింగ్ టు ద సి, కొన్ని పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ద సి లాంగ్వేజ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని స్ట్రక్చరల్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఎందుకు దీన్ని ఇలా స్ట్రక్చరల్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అంటాము అంటే, మనం ఏదైతే రాస్తామో, కోడింగ్ అనేది రాస్తామో, అది 1 బై 1 మనం రాసే లైన్ అని ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అంటాం. సో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అనేది ఒక ఫ్లోలో వెళ్తుందనమాట. 1 బై 1, 1 బై 1 టాప్ టు బాటమ్ అప్రోచ్‌లో వెళ్తుందనమాట. ఇప్పుడు మన పేపర్ మీద ఒక పెన్ తీసుకొని రాసుకుంటే వెళ్తే ఇన్స్ట్రక్షన్స్ ఎలా అయితే స్టార్టింగ్ నుంచి లాస్ట్‌కి వెళ్తామో ఆ వేలో వెళ్తుంది. సో దీన్ని స్ట్రక్చరల్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అంటాం. చాలా కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. బట్ నేను ఆ పేర్లు అన్నీ చెప్పేసి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయాలని, లైక్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు ఇట్లా. సో సి అనేది స్ట్రక్చరల్ బేసిక్ ప్రోగ్రామింగ్‌లోకి వస్తుంది. అలాగే దీన్ని సిస్టమ్ ఆర్ ఎంబెడింగ్ ప్రోగ్రామింగ్ అని కూడా అంటాము. సో మీకు ఎందుకు ఇలా అంటాము అంటే, మీకు ఈసీలో ఎవరైనా ఉండుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇది. బికాస్ ఆర్డినోస్ తెలుసు, ఆర్డినో యూనోస్ తెలిసి ఉంటాయి మీకు. సో అలాంటి చిప్స్‌లో గానీ, వాటిలో గానీ ఎంబెడ్ చేయడానికి సి లాంగ్వేజ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్‌కి, హై లెవెల్ లాంగ్వేజ్‌కి మిడిల్‌లో ఉండేది మన సి లాంగ్వేజ్. సో దీంతో స్టార్ట్ చేస్తే మీకు సింటాక్స్ అనేది బాగా అర్థమవుతుంది. సో చాలా ఈజీ సింటాక్స్ ఉంటుంది. అండ్ లెట్ మీ చెక్, నేను పాయింట్స్ మిస్ చేశాను నేను చూసుకుంటాను. ప్రొసీజరల్ కోడింగ్ అని కూడా అంటాం దీన్ని. సేమ్ థింగ్, స్ట్రక్చర్‌కి మీరే చెప్పాను. సో అదే వేలో వస్తుంది. అండ్ దీన్ని కంపైల్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అంటాం. కంపైలర్‌లో ఇప్పుడు మనం కంపైలర్ అది చూపిస్తుంది మీకు. హ్మ్. మీకు స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఆ!
దిస్ ఇస్ ద కంపైలర్. సో ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ రాసామో .cpp, సో ఇది మన కోడ్ అనమాట. సి లాంగ్వేజ్‌లో మనం కోడ్ రాస్తాము. అసలు కోడింగ్ అంటే ఏంటి అని అడిగితే, ఇప్పుడు నేను మీతో తెలుగులో ఎలా మాట్లాడుతున్నానో అలాగే మెషిన్‌తో మాట్లాడడానికి మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. మనం డైరెక్ట్‌గా వెళ్లి చెప్తే అర్థం కాదు కదా! సో ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజెస్‌లో చాలా టైప్స్ ఉంటాయి. అందులో సి అనేది వన్ ఆఫ్ ద టైప్ లాంగ్వేజ్ అనమాట. సో ఈ లాంగ్వేజ్ అనేది కానీ మెషిన్‌కి డైరెక్ట్‌గా అర్థం కాదు. దానికి మధ్యలో మనకి మెషిన్‌కి ఒక ట్రాన్స్‌లేటర్ ఉండాలి. ఆ ట్రాన్స్‌లేటరే కంపైలర్. కంపైలర్ ఏం చేస్తుందంటే, మనం ఇంగ్లీష్‌లో కోడ్ ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తామో, అవన్నిటిని మెషిన్ లాంగ్వేజ్‌లోకి మారుస్తుంది. మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో గాని లాంగ్వేజ్‌లో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి. .exe ఫైల్ ఇది మెషిన్ లెర్నింగ్‌లోకి మెషిన్ కోడ్‌లోకి మార్చిందన్నమాట కంపైలర్. అన్ని జీరోస్, వన్స్ ఉంటాయి. మీకు తెలిసిన విషయమే కదా! వన్స్ అండ్ జీరోస్‌లోనే మెషిన్స్‌కి అర్థమవుతాయి. ఈ సి వాళ్ళకి ఇంకా బాగా అర్థమైతది ఈ పాయింట్. ఎందుకంటే మీకు ట్రాన్సిస్టర్స్ అవన్నీ ఎలా వర్క్ చేస్తాయో మీకు బాగా తెలుసు. సో ఇది కంపైలర్ అనమాట. సో ఫస్ట్ మనం ఒక కోడ్ రాస్తామనమాట. పేపర్ మీద కాదు. జస్ట్ కంపైలర్ మీకు చూపిస్తాను ఎక్కడ రాస్తాం ఏంటని తర్వాత మాట్లాడదాము. సో అక్కడ మనం కోడ్ రాసిన తర్వాత దాని నుంచి కంపైలర్‌లోకి సెండ్ చేస్తాం. కంపైలర్ నుంచి మనకొక మెషిన్ కోడ్ వస్తుంది. సింపుల్‌గా అర్థం చేసుకుంటే ఆ మెషిన్ కోడ్‌తో ఆ మెషిన్ వర్క్ అవుతుంది. సో వన్స్ మనకు మెషిన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ కంపైలర్ అవసరం లేదు. మనకి సీఏ ఎక్కడ రాస్తాం ఆ ఇంటర్‌ఫేస్ కూడా అవసరం లేదు మనకి. జస్ట్ మెషిన్ కోడ్ ఉన్నా గాని మనం రన్ చేసేయొచ్చనమాట. సో అది కంపైలర్ గురించి. నెక్స్ట్ మనం సిలోకెళ్తే సిని ఎవరు చెప్పారు అన్నీ డిస్కస్ చేసుకున్నాము. సిని ఎందుకు చెప్తున్నాం అనేది డిస్కస్ చేసుకున్నాము. సో మనం ఇప్పుడు సిని ఎక్కడ రాస్తున్నాము అంటే, నేను మీకు మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకోమని అవన్నీ చెప్పాలని అనుకోవట్లేదు. సో బేసిక్‌గా మనం ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ కవర్ చేయొచ్చు. సో ఆన్‌లైన్ కంపైలర్ ఒకటుంది మన దగ్గర. ప్రోగ్రామిజ్ అనే సి ఆన్‌లైన్ కంపైలర్ ఇక్కడుంది. సో దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు డైరెక్ట్‌గా వెళ్లి మీ కోడింగ్ స్టార్ట్ చేయొచ్చు రైట్ నౌ. ఆహ్ సో దిస్ ఇస్ ద ఇంటర్‌ఫేస్ అన్నమాట. ఇలా ఉండబోతుంది. సో ఇక్కడ మనం ఏదైతే కోడ్ సి రాస్తామో అదంతా ఇక్కడ ఉంటుంది. అవుట్‌పుట్స్ అనేవి ఇక్కడ ప్రింట్ అవుతాయి మనకి. సో నా వీడియోని కింద ఫిల్ చేస్తాను. సో ఇక్కడ అవుట్‌పుట్స్ వస్తాయి మనకి. ఆహ్, సో ఇప్పుడు మనం కోడింగ్‌లోకెళ్ళే ముందు సో ఇది ఇంటర్‌ఫేస్ కదా! సింటాక్స్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సింటాక్స్ అనేది ఏంటి అంటే సింటాక్స్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ అంటే జస్ట్ రాయటానికి కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్ గాని, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ గాని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి సెమికోలన్ పెట్టాము. ఈ సెమికోలన్ పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది. అది రూల్ అన్నమాట. ప్రతి లైన్ మనం రాసిన తర్వాత సెమికోలన్ పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ చూసారా బ్రాకెట్స్. ఎక్కడ ఏ బ్రాకెట్ వాడాలి? ఎలాంటి బ్రాకెట్స్ వాడాలి? మెయిన్ అనేది ఒక పేరు. సో, కొన్ని ప్రీ డిఫైన్డ్ ఉంటాయన్నమాట. డిఫైన్ చేసిన ఇప్పుడు మెయిన్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఫంక్షన్‌కి అది ప్రీ డిఫైన్డ్ అది మనం వాడలేం. సో, ఇట్లాంటివన్నీ కొన్ని సింటాక్సెస్ కానీ, కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మనం ఒక మైండ్‌లో పెట్టుకొని మనం కోడింగ్ రాయాలన్నమాట ఎప్పుడైనా గాని. సో, ఇది సి ఆన్‌లైన్ కంపైలర్. సో, అందుకని ఈ లైన్ అలాగే ఉంచేసాను. సో, చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్‌లో హాష్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ అనేది ఉంది. సో, ఈ హాష్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ అనేది ఏంటిది అంటే ఇట్స్ ఎ హెడర్ ఫైల్ అన్నమాట. సో, సి లాంగ్వేజ్‌లో హెడర్ ఫైల్స్ ఏంటి అనంటే స్టూడియో ఇన్‌పుట్ అవుట్‌పుట్ డాట్ హెచ్. ఇన్‌పుట్, అవుట్‌పుట్స్. ఇప్పుడు మనం ప్రింట్‌ఎఫ్ అనే స్టేట్‌మెంట్ ఇక్కడ ఉంది కదా మీకు. ఇది స్టేట్‌మెంట్స్ అంటాం మనం వీటిని ఇక్కడ రాసిన వాటిని. సో, ఇందులో ఈ టర్మ్ ఏదైతే ఉందో ప్రింట్‌ఎఫ్ అనేది అలాంటి టర్మ్స్ గాని, స్కాన్‌ఎఫ్ అని ఫ్యూచర్‌లో వాడతాం మనం నేర్పిస్తాము. ఇట్లాంటివన్నీ కూడా మనం వాడాలి అంటే ఈ ఫైల్స్‌లో ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంటాయన్నమాట. సో, దాని నుంచి మనం ఇవన్నీ డైరెక్ట్‌గా వాడుకోవచ్చు. సో, అవన్నీ మనం చెప్తాను. ఫస్ట్‌లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం హెడర్ రాస్తాం అన్నమాట. ఇది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో ఇంకా వాడే కొద్దీ మీకే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే కోడింగ్ అనేది ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మీకే అర్థమవుతుంది. ఒకళ్ళు పర్టిక్యులర్‌గా చెప్పేది స్పూన్ ఫీడ్ చేసేది కాదు కోడింగ్ అంటే. యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద లాజిక్ బిహైండ్ దట్ అండ్ మీరు కొంచెం ఆలోచిస్తూ నేర్చుకుంటేనే అర్థమవుతుంది. ఏమో మీరే రేపు ఇంకొక కోడింగ్ ఏదైనా మీరే చేయొచ్చు. ఇప్పుడు ఎలా అయితే మన డెనిస్ సీన్ చేసారో అట్లా ఏమో హూ నోస్. సో, దిస్ ఈస్ ద హెడర్ ఫైల్ studio.h. సో, ఇది ఫస్ట్ డిఫాల్ట్‌గా మనం రాసుకుందాము. నెక్స్ట్ నుంచి మనం ఇంకా వచ్చేవి sting.h గాని ఇట్లా అన్నీ ఏమన్నా వస్తే కొత్తయి చెప్తాను మీకు. సో, నెక్స్ట్ మన సింటాక్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్ మెయిన్ అని రాసాం చూసారా? ఇది పర్టిక్యులర్‌గా రాయాలి అన్నమాట. ఈ ఇంట్ మెయిన్ అండ్ ఈ బ్రాకెట్స్ చూసారా మీరిది? సో, ఇది మెయిన్ ఫంక్షన్ అన్నమాట. సో, వీటిని ఫంక్షన్స్ అంటాం మనం ఇట్లా. బ్రాకెట్స్ పెట్టి ఇలా రాసేదాన్ని ఫంక్షన్స్ అంటాం. ఈ ఫంక్షన్స్‌లో రాసినవన్నీ ఒక సెట్ లాగా అన్నమాట. సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని పాస్ చేసేదాన్ని ఫంక్షన్స్ అంటాం మనం. సో, ఇప్పుడు ఫంక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్ ఇది. ఈ మెయిన్ అనే వర్డ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ ఎ ప్రీ డిఫైన్డ్. మనం దీంతో ఇంకోటి క్రియేట్ చేయలేము. చేస్తే ఎర్రర్స్ వస్తాయి. మనం వేరే పేరుతో చేసుకోవచ్చు. నేను కావాలంటే మణిదీప్‌తో ఇంకేమైనా చేసుకోవచ్చు నేను. బట్ మెయిన్ వాడలేను నేను. ఎందుకంటే అది ప్రీ డిఫైన్డ్. సో, ఇట్లాంటివి కొన్ని ఉంటే గుర్తుపెట్టుకోవాలి మీరు.
సో ఇలా రాసిన తర్వాత రిటర్న్ 0. ఈ ఇంట్ ఎందుకు రాసాము, ఈ రిటర్న్ 0 ఎందుకు రాసాము అన్నది మీరే నాకు తర్వాత చెప్తారు. నేను మీకు వేరియబుల్ డేటా టైప్స్ కానీ వేరియబుల్స్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరే నాకు చెప్తారు. సో కొంచెం కంగారు పడకుండా మీరు కోడింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ లైన్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ సెట్ ఆఫ్ లైన్స్ మీరు రాస్తే మీ కోడింగ్ అనేది మీకు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. మీరు ఇంకా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు. సో ఇక్కడ మీరు కోడ్ రాయొచ్చు. కోడ్లో మనం ఎప్పుడైనా కానీ ఇక్కడ మీరు చూసుకుంటే డబుల్ స్లాష్ పెడితే కామెంట్ అంటాం. అంటే ఇక్కడ ఈ లైన్ ఉన్నా లేనట్టే అనమాట. ఇచ్చుకోదది. ఇక్కడ ఈ కామెంట్స్ ఎందుకు వాడతామంటే ఇప్పుడు నేను మీకేమైనా చెప్పాలనుకో, హాయ్ దిస్ లైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అని చెప్పి ఇలా రాయటానికి గాని, వాటికి గాని కామెంట్స్ రాస్తాం అన్నట్టు. మన కోడ్ వేరే వాళ్ళకి అర్థం అవ్వాలంటే మనం ఆ లైన్ రాసిన వెంటనే ఇప్పుడు ఇక్కడ రిటర్న్ 0 అని రాసాను. ఎందుకు రిటర్న్ 0 అని రాసానంటే పైన మనం ఇంటీజర్ వాడాను కాబట్టి. సో నేను అది చెప్పాలంటే ఇక్కడ దానిపైన నేను ఇలా కామెంట్స్ పెట్టి ఈవెన్ సైడ్‌లో కూడా రాయొచ్చు. సో ఇట్లా రాసి ఇంట్ బికాస్ ఆఫ్ ఇంట్ అని చెప్పి ఇట్లా మన ఇష్టం అనమాట. సో ఇలా కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం మనం సిలో. సో మనం ఇక్కడ కోడింగ్‌ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ హెడర్ ఫైల్స్‌ని పెట్టాము. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఉంది. రిటర్న్ 0 ఉంది. సో ఈ బిట్వీన్‌లో మనం ఏదైతే రాస్తామో, ఈ బిట్వీన్‌లో రాసేది మొత్తం వన్ బై వన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము స్ట్రక్చరల్ బేస్డ్ అని చెప్పి. సో వన్ బై వన్ లైన్ టు లైన్ ఇన్‌స్ట్రక్షన్స్ అవుతాయి. సో మనం ఒక ఆర్డర్‌లో రాసుకుంటా వెళ్తాం అనమాట. సో దట్ ఈస్ ద సి బిగినింగ్. మీకు ఆల్రెడీ కొంచెం క్లారిటీ వచ్చి ఉంటది. ఇప్పుడు ఒక లైన్ రాసి మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే ప్రింట్ స్టేట్మెంట్ నేర్చుకుంటున్నాం అంతే. ప్రింట్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఉంటుంది. సో ఈ ప్రింట్ ఎఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రింట్ ఎఫ్ ఎందుకు వాడతామంటే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! సో ఇట్లా మీకు ఏమన్నా అవుట్‌పుట్ టెర్మినల్‌లో మీకు డిస్‌ప్లే అవ్వాలంటే యూజర్‌కి ఇక్కడ మీరు ప్రింట్ ఎఫ్ అనే స్టేట్మెంట్ వాడతారనమాట. సో ప్రింట్ఎఫ్ వాడి బ్రాకెట్స్ పెట్టి దాని లోపల ఇట్లా ఎఫోస్పీస్ ఈ ఇన్ బిట్వీన్ మీరు ఏదైతే రాస్తారో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ప్రింట్ కాదు. ఎందుకు అంటే నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ప్రతి లైన్‌కి ఎండ్‌లో సెమీకోలన్ పెట్టాలి. మనం రాసే ఇన్‌స్ట్రక్షన్స్‌కి సిలో. ఇది చాలా బేసిక్ అనమాట. ఇది మర్చిపోతే మీరు ఎన్ని లైన్స్ కోడ్ రాసినా ఇట్లా ఎర్రర్స్ త్రో చేస్తుంది. సో సెమీకోలన్ అనేది పెడితే అట్ ద ఎండ్ ఆ లైన్ అక్కడితో ఎండ్ అయినట్టనమాట. ఈ కంపైలర్‌కి అర్థం కావాలి కదా! అది మెషిన్ కోడ్‌లోకి మార్చుకోవాలంటే దానికి కొన్ని మన ఒక పద్ధతిలో చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మన తెలుగులో నేను నాకిష్టం వచ్చిన వర్డ్స్ అన్నీ మీకు చెప్పేస్తే ఒక మీనింగ్‌ఫుల్ ప్యాసేజ్ అవ్వదు కదా! ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తున్నానంటే అందులో ఏ పదాలు వాడాలి, పదజాలం ఏది ఉపయోగించాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. అంతే కదా! సో, అలాగే కొన్ని సింటాక్స్ ఉంటాయి. కొన్ని పర్టిక్యులర్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మనం ఫాలో అవ్వాలి. ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ చేయడానికి వాడే ఒక కమాండ్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి లైన్‌కి ఎడ్జ్‌లో మనం ఎండ్‌లో మనం సెమీకోలన్ పెడతాం. సో, ఈ ప్రింట్ఎఫ్ పెట్టి ఈ బ్రాకెట్స్‌లో మనం పెట్టి ఇయి ఉన్నాయి చూసారా అపోస్ట్రోఫీస్. ఈ అపోస్ట్రోఫీస్ మధ్యలో ఏదైతే రాస్తామో అవన్నీ ఇక్కడ ప్రింట్ అవుతాయన్నమాట. ఇది మీరు పట్టించుకోకండి. ఇదంతా వేరేవి. సో, ఇది చూడండి. హలో వరల్డ్. ఈ హలో వరల్డ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఇప్పుడు హలో వరల్డ్ అని ఎందుకు రాసానంటే అదొక ఆనవాయితీ అనమాట. మీరు 'రోబో' సినిమా చూసుంటే చిట్టి కూడా ఫస్ట్‌లో హలో వరల్డ్ అని చెప్తాడు కదా! సో, అది ఎప్పటినుంచో ప్రోగ్రామర్స్‌కి ఉన్న ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. సో, వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యూజన్. చూడండి. హలో వరల్డ్, వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యూజన్ అన్నీ మిక్స్ అయిపోయి వస్తున్నాయి. సో, ఇలా కంబైన్ అయ్యి రాకుండా మీకు స్పేస్ కావాలి అంటే మనకి కొన్ని కమాండ్స్ ఉన్నాయన్నమాట. ఈ లోపల గూడా స్లాష్ ఎన్ పెట్టామంటే నెక్స్ట్ లైన్‌కెళ్తుంది. ఇప్పుడు చూసారా మీరు ఇక్కడ ఒక లైన్ క్రియేట్ అయిందన్నమాట. నెక్స్ట్ లైన్‌కి మూవ్ అవ్వడానికి స్లాష్ అనేది వాడతాం. అది కాకుండా నేను స్లాష్ టీ పెట్టుంటే చూపిస్తాను. స్లాష్ టీ ఏంటంటే టాప్ స్పేస్ అన్నమాట. అంటే స్పేస్ వస్తుంది. ఇలా నెక్స్ట్ లైన్‌కెళ్ళకుండా ఇట్లా కొంచెం స్పేస్ వచ్చింది చూసారా ఇక్కడ మీరు ఇలా కొంచెం స్పేస్ వచ్చి నెక్స్ట్ లైన్ మళ్ళీ ప్రింట్ అయిపోతుంది. వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యూజన్ అని. అలా కాకుండా ఇక్కడ మీరు ఎన్ పెట్టుంటే నెక్స్ట్ లైన్ వస్తుంది ఇక్కడ మీకు. హలో వరల్డ్ తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చి నెక్స్ట్ లైన్‌లో మళ్ళీ వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యూజన్. ఇక్కడే పెట్టాలని లేదు. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్‌లో పెట్టాననుకోండి. స్టార్టింగ్‌లో ఒక లైన్ ఫార్మ్ అయితది. హలో వరల్డ్ రాసేసిన తర్వాత ఒక లైన్ ఫార్మ్ అయ్యి మళ్ళీ వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యూజన్. సో, ఇదే సింపుల్ చెప్పాలంటే కోడింగ్ అనేది మొత్తం ఇలాగే ఉంటుంది. చాలా సింపుల్. ఆ సెట్ ఆఫ్ కమాండ్స్ ఏంటి, దానికి సంబంధించిన సింటాక్స్ ఏంటి, ఎలా చేయాలి, ఒక లాజిక్ మీరు ఆలోచించగలిగితే కోడింగ్ అయిపోయినట్టే. అది ఏ లాంగ్వేజ్ అయినా గాని. సో, దిస్ ఈస్ ద బిగినింగ్ అనమాట. సో, ఆహ్, ఇప్పటికి మనం ప్రింట్ఎఫ్ నేర్చుకున్నాము. అండ్
స్లాష్ టీ, స్లాషన్స్ ఇవి నేర్చుకున్నాము. పెద్ద బేసిక్సే ఇవి. చాలా చిన్న బేసిక్స్ ఇవి. సో, ఫస్ట్ వీడియో కాబట్టి ఇక్కడితో స్టాప్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు నేనేంటంటే డేటా టైప్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఎట్లా రాస్తాము? సో, ఐ హావ్ సమ్ ప్లాన్స్ అన్నమాట మీకు. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్‌లో ఈ వేరియబుల్స్‌ని ఎట్లా ప్రింట్ చేయాలి? అండ్ డేటా టైప్స్ చెప్పకుండా మీకు నేను చెప్పలేను కాబట్టి సో, ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఆహ్, ఎలాగా మనం ఇన్‌పుట్ ఇవ్వాలి అవన్నీ గూడా చూద్దాము. సో, దట్స్ ఇట్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ వీడియోలో పక్కా మీరందరూ చూడాలనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పాను గదా! నా టీచింగ్‌లో మీకేమైనా తప్పులుంటే నన్ను కరెక్ట్ చేయండి. నేర్చుకుంటాను. నేను మీతో పాటు నేర్చుకుంటా. మీరు నా నుంచి నేర్చుకోండి. సో, యూ. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.